హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 19th July 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ఏ ఆర్టికల్స్ ఏ పేజ్ నుంచి అంటే ఏ ఎడిషన్ నుంచి తీసుకోవడం కూడా లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్ నీడ్స్ రీఫార్మ్ ఫర్ సస్టైనబిలిటీ. అంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో అది అభివృద్ధి కోసం కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు అనేవి తీసుకురావాలి, దాంట్లో మార్పులు తీసుకురావాలి అని చెప్తున్నాను అనమాట. ఆ చెప్పిన ఆర్టికల్, దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇండియా అగ్రికల్చర్ సెక్టార్లో మనం కింద చూసుకుంటే పూర్తిగా ఈ యొక్క కరెంట్గా ఏంటంటే జీడీపీలో 14% అనేది పడిపోయింది అనమాట. అంటే 14%కి వచ్చింది. కరెంట్లీ ఎట్ 14% ఉందన్నమాట. ఇంతకుముందు చాలా ఎక్కువ జీడీపీ, అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. అలాంటిది ఇప్పుడు రోజు రోజుకి ఈ యొక్క వ్యవసాయం యొక్క జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఈ యొక్క వ్యవసాయ షేర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎట్లా భారతదేశంలో 50% మంది జనాభా అనేది ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నప్పటికీ వ్యవసాయం నుంచి వచ్చే యొక్క ఆదాయం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో మనం కనుక చూసుకుంటే 2019-20 లెక్కల ప్రకారం ఏంటంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు 70% మంది వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అనేది లైవ్లీహుడ్ కోసం ఈ యొక్క వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు అనమాట. అయినప్పటికీ కూడా ఆ వ్యవసాయంలో మామూలుగా చూసుకుంటే ఈ యొక్క అర్బన్ ఏరియాల్లో సంపాదన కన్నా ఈ గ్రామీణ ఆదాయాల సంపాదన అనేది ఒక 60% ఉంటుంది. అర్బన్ ఏరియాలో 100 రూపాయలు వస్తే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ జనాభా వాళ్ళ యొక్క ఆదాయం అనేది ఒక 60 రూపాయలు మాత్రమే అలా వస్తుంది అనమాట. 60% మాత్రమే వస్తుంది వాళ్ళు సంపాదించే దాని మీద. కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 అంటే మనం ఒక డెకేడ్ నుంచి, అంటే ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అగ్రికల్చర్ అనేది బాగా దెబ్బతింటూ వస్తుంది. దాంతోపాటు ఈ కోవిడ్-19 వల్ల ఏమైంది అంటే పూర్తిగా ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ ఫోర్స్ అంతా కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రావడం మొదలుపెట్టింది అనమాట. ఆల్రెడీ ఈ యొక్క సెక్టర్ అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే రావడం వల్ల ఇక అక్కడ ఏంటి పని తగ్గిపోయింది. అక్కడ ఏది అర్బన్ సెక్టార్లో పని లేదు, రూరల్ ఏరియాల్లో ఉన్న పని కూడా ఉన్నప్పటికీ కూడా ఆదాయం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు మనకు కన్జ్యూమర్ డిమాండ్ అనేది కూడా బాగా పడిపోయిందండి. కన్జ్యూమర్ డిమాండ్ అంటే మనకు తెలుసు కదా, వస్తువుల కొనుగోలు శక్తి అనేది మనిషికి తగ్గిపోవడం వల్ల భారతదేశంలో ఎవరు వస్తువుల్ని కొనలేకపోతున్నారు, ప్రైస్ పెట్టి కొనలేకపోతున్నారు. దీనివల్ల ఏమైంది, వాళ్ళు ఈ రూరల్ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆల్రెడీ లేబర్కే తక్కువ వస్తున్నాయి. ఈ ఉన్న లేబర్ వల్ల ఏంటంటే ఇంకా ఎకానమీ అనేది పూర్తిగా చితికిపోయే అవకాశం ఉందన్నమాట. సో ముఖ్యంగా మనకు ఈ యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక 50-60% అనే ఇప్పటికీ ఈ యొక్క సెక్టార్ మీద ఆధారపడి ఉంటున్నారు అన్నమాట ఎక్కువ మంది జనాభా అనేది. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో యొక్క మెయిన్గా అంటే ఈ ఫార్మర్ పడిపోవడానికి కారణాలు ఏంటంటే కొన్ని మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఈ క్లైమేట్ అనేది పర్యావరణం అనేది సరిగ్గా సహకరించట్లేదు. దాంతోపాటు పోస్ట్ హార్వెస్ట్ పంట పండించిన తర్వాత కలిగే నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టాలు, తర్వాత ముఖ్యమైనటువంటి నష్టం ఏంటంటే మార్కెట్ ప్రొడ్యూస్ అనమాట. మార్కెట్ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఈ మిడిల్ మ్యాన్ యొక్క దోపిడీ ఎక్కువైపోయింది. మన భారతదేశంలో యొక్క మార్కెట్ విధానం అనేది సరిగ్గా లేదనమాట. నెక్స్ట్ దీంతోపాటు రెడ్యూస్డ్ ప్రైస్ రియలైజేషన్ అనమాట. అంటే ఈ యొక్క ప్రైస్ రియలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక రేట్ అనేది మనం నిర్ధారించామనుకోండి, ఆ యొక్క నిర్ధారణ అనేది ఎవరి దగ్గర జరుగుతుందంటే మిడిల్ మ్యాన్ మీద దగ్గర జరుగుతుందే కానీ రైతు దగ్గర జరగదు. రైతు దగ్గర ఎప్పుడూ కూడా తక్కువ రేట్లతో కొని ఈ మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటారనమాట. సో ఇక్కడ దీంట్లో మనకు ముఖ్యంగా మనం చెప్పుకోవడం ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీ అనే కమిటీ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఏపీఎంసీ కమిటీ, ఆ ఏపీఎంసీ కమిటీ యాక్ట్ వల్ల ఏంటంటే ఈ మిడిల్ మ్యాన్ యొక్క ఆధిపత్యం అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు ఆ అమెండ్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మిడిల్ మ్యానే కాకుండా డీసెంట్రలైజ్ చేశారని చెప్పేసి కూడా లాస్ట్ టైం కూడా మనం ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం అనమాట. సో ఈ యొక్క కమిటీ ప్రకారం మనం ఏపీఎంసీ కమిటీ ప్రకారం చూసుకుంటే కనుక కొన్ని నోటిఫైడ్ మార్కెట్స్ ఉంటాయి అనమాట. మార్కెటింగ్ యాడ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క మండలాలకు కావచ్చు, జియోగ్రాఫికల్ రీజన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కొన్ని మార్కెట్స్ పెడతారనమాట. సో అక్కడ ఏంటంటే ఫార్మర్స్కి మామూలుగా ఇంటర్మీడియట్స్, ట్రేడర్స్ అనేవాళ్ళు అక్కడికి వచ్చి పూర్తిగా వాళ్ళ యొక్క సరుకును కొనడానికి అవకాశం ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మార్కెట్లోకి ఆ యొక్క మిడిల్ మ్యాన్ రావడం వల్ల ఆ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఈ యొక్క ఫార్మర్ యొక్క ఆధిపత్యం ఉండదు. మిడిల్ మ్యాన్ ఆ ట్రేడర్ యొక్క ఎక్కువ ఆధిపత్యం వాళ్ళదే ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బాగా రైతు అనేవాడు దోపిడీకి గురి అవుతున్నాడు. సో ఈ కారణంగా ఏంటంటే ఈ యొక్క ఏపీఎంసీ ఏరియాలు అనేవి పూర్తిగా ఈ యొక్క మధ్యవర్తులకే మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏమైంది, ఈ యొక్క రైతుకి ఈ యొక్క వాటి యొక్క తయారు చేసిన సొమ్మును అమ్ముకోవడానికి చాలా వరకు ఏంటంటే అవరోధాలు కల్పించారనమాట. సో ఇలాంటి అన్ని విధానాల వల్ల రైతు అనేవాడు పూర్తిగా ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ యొక్క మార్కెటింగ్ యాడ్లో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ అనేవాడే మోనోపల్లి మార్కెట్ అనమాట. అంటే వాడే యొక్క ఆ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసే విధంగా తయారైనమాట. సో ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏపీఎంసీ యాక్ట్కి సంబంధించి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఏం చేసినంటే చాలా వరకు చట్టాలు చేసినాయి అనమాట. ఈ మిడిల్ మ్యాన్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం చాలా చట్టాలు చేశాయన్నమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే దీంతోపాటు వాల్యూ ఎడిషన్ అనేది లేదు. రైతు అనేవాడు పంట పట్టించిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో అంటే వాటిని ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత కొంత వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ వాల్యూ ఎడిషన్ అనేది లేదు. తర్వాత దాంతోపాటు ఏంటి అంటే కోల్డ్ చైన్ అనేది, అంటే మనం కనుక చూసుకుంటే కోల్డ్ స్టోరేజ్ అనేది, అంటే ఆ యొక్క పండించిన పంటను దాచడానికి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మౌలిక సదుపాయాలు కానీ మేనేజ్మెంట్ కానీ అలాంటి ఏ ఒక్క చైన్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో లేదనమాట.
సో ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ అంటే ఇప్పుడు మనం బియ్యం ఉన్నాయండి, వడ్లు ఉన్నాయి, ఆ వడ్లను మళ్ళీ బియ్యంగా మార్చాలంటే ఒక ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క ప్రాసెస్ చేయడానికి. సో దాంట్లో ఏంటంటే ఆ యొక్క ప్రాసెస్ చేసినప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది 10% కన్నా ఇంకా తక్కువ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉండట్లేదు అనమాట. సో ఇంకా స్ట్రెంగ్థనింగ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మన భారతదేశంలో ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది బలోపేతం చేస్తే కనుక మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాం. రిడక్షన్ ఆఫ్ వేస్టేజ్, అంటే ఇక్కడ వేస్ట్ పోకుండా, అంటే ఇప్పుడు మనం ఏంటి ఈ యొక్క ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే కోల్డ్ సిస్టమ్ కావచ్చు, కోల్డ్ చైన్ అంటే ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కావచ్చు వాటి నిల్వ చేసే సామర్థ్యం కూడా పెంచితే అవుతుందంటే ఆ యొక్క ఏదైతే పంట అనేది వేస్ట్ పోకుండా ఉంటుంది. తర్వాత యొక్క వాల్యూ ఎడిషన్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మన అమౌంట్ అయితే ఇప్పుడు రేట్ లేనప్పుడు మనం వస్తువు అమ్ముకున్నాం అనుకోండి, దాని మీద వాల్యూ రాదు. అదే కోల్డ్ స్టోరేజ్లో వాటిని సేవ్ చేసుకొని ఎప్పుడైతే వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకున్నాం అనుకోండి, సో ఇక వాల్యూ ఎడిషన్ అనేది పెరుగుతుంది అనమాట. దీంతోపాటు ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. అంటే ఒకే రకమైన పంట పండించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పంట పండించాం, దాన్ని కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టాం అనుకోండి, నెక్స్ట్ ఈ లింక్కి ఆ పంటతో పర్లేదు అనుకోండి, మనం కొత్త పంట అనేది వేసుకోవచ్చు అనమాట. అలాంటి విధానాలు వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే రైతులకి మంచి ఆదాయం కలిగించే విధంగా చర్యలు చేసుకోవచ్చు. ప్రమోట్స్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువగా ఈ యొక్క రంగంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉద్యోగ స్వామ్యాన్ని అవలంబింపజేయచ్చు అనమాట. ఇంక్రీజెస్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, అంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన ఇతర దేశాలకు మనం యొక్క వస్తువులను మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. ఎగుమతులు ఎక్కువగా చేయొచ్చు అనమాట. దానివల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది అనమాట. దీంతోపాటు ఇక మనం ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సంపాదన యోజన అనే ఒక స్కీమ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. అంటే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ వేరు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వేరు. ఆల్రెడీ మనం ఈ స్కీమ్స్ గురించి చెప్పుకున్నాం. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి 100% దీంట్లో యొక్క షేర్ అనేది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటే వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే సబ్సిడరీ బేసిస్ మీద ఈ యొక్క రైతులకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడరేట్గా, అంటే ఆ యొక్క రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఈ యొక్క ఏవైతే ఆ యొక్క వ్యవసాయం సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దాచడానికి సరైనటువంటి అవకాశాన్ని కల్పిస్తారనమాట. దీంతోపాటు ఈ యొక్క ఎంటైర్ వాల్యూ చైన్ ఏంటి ఆగ్రో ఇండస్ట్రీలో ఈ యొక్క వాల్యూ సప్లై చైన్ని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు మనం ఆ యొక్క ఫార్మర్స్కి ఇవ్వాల్సిన సజెషన్స్ ఏమైతే ఉన్నాయంటే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే జీడిపి అనేది ఇంతకుముందు ఇప్పుడు దాకా మనం 14% ఉంది, దాన్ని 20% తీసుకురావాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్కి ఉందన్నమాట. ఈ అగ్రికల్చర్తో పాటు అగ్రి అలైడ్ యాక్టివిటీస్ అనమాట. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అగ్రి అలైడ్ యాక్టివిటీస్ అంటే ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. ఏది పశుపోషణ కావచ్చు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. అంటే ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ అని చెప్పాం, దాని గురించి కూడా చెప్పారు. అది సైంటిఫిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని కూడా చెప్పారనమాట. సో దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ అనేది కూడా 5% అనేది యానం అనేది పెరుగుతూ రావాలన్నమాట. దీంతోపాటు మనం ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో టెక్నాలజీని, తర్వాత సప్లై అగ్రిగేషన్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఏవైతే లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క వస్తువులు మార్కెట్ చేయడానికి సరైనటువంటి అవకాశాన్ని కల్పించాలి. దీంతోపాటు ఏంటి మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఎలైడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటకు సంబంధించి సైంటిఫిక్గా ఈ యొక్క ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేసి అవి బాగా అభివృద్ధి చెందే విధంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే రకరకాలైన పశుపోషణ, చేపలు అన్నీ కూడా దాంట్లో కలిపి చేయాలి అని చెప్పేసి ఒక్క పంట మీద ఆధారపడితే కాదను, అలాంటి అన్నీ కలిపి చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే వై ఈజ్ ఇండియా అవుట్ ఆఫ్ చహబర్ రైల్వే ప్రాజెక్ట్. చహబర్ రైల్వే ప్రాజెక్ట్ నుంచి మన భారతదేశం అనేది ఎందుకు బయటకు వచ్చిందని ఇది ఒక FAQs అనమాట. అంటే క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్ సంబంధించిన ఆర్టికల్ చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ ఈ స్టోరీ తెలుసు. ఈ చహబర్ పోర్ట్ అనేది 2003లో భారతదేశానికి ఇరాన్కి జరిగినటువంటి అగ్రిమెంట్ అనమాట. ఇది యాక్చువల్గా ఎప్పుడు జరిగింది? 2000లో ఇరాన్కి, రష్యాకి, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కొత్త రూట్ మార్గం ఏదైతే సెంట్రల్ ఏషియాని కలపడానికి భారతదేశం నుంచి ఒక ఆల్రెడీ మనం చూసాం, ఆ యొక్క మ్యాప్ అంతా కూడా చూసాం. అలాంటి విధానాన్ని తయారు చేయడం కోసం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈ చహబర్ పోర్ట్ నెట్వర్క్ అనేది మన భారతదేశం నిర్మించడానికి ఉపయోగపడింది. ఎందుకని పాకిస్తాన్తో మనం కనెక్షన్ కట్ చేసుకొని డైరెక్ట్గా ఇరాన్ ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్ కానీ రష్యాని కానీ మనం యాక్సెస్ చేయడానికి ఉపయోగపడే మార్గం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా అనేది పొటెన్షియల్ రోల్ ప్లేయర్ ఇన్ ద ఏరేషియన్ సినారియో. ఈ యొక్క ఏరేషియన్ సినారియోలో అంటే ఈ యొక్క యూరేషియన్ సినారియో అంటే మన యొక్క ఆసియా ఖండానికి, యూరోప్ ఖండానికి మధ్య భాగంలో భారతదేశం అనేది ఒక ప్రధాన భూమికి పోషిస్తుంది అనమాట. వై ఇండియా వాంటెడ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. అంటే ఈ యొక్క ఎందుకు మన భారతదేశం నిర్మించాలనుకుంటుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఇండియాకి ఇరాన్కి రిలేషన్ మెసోపొటేమియన్ అంటే మన భారతదేశ చరిత్ర చూసుకుంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం ఏదైతే యొక్క మనం హరప్పా మొహంజదార్ నుంచి కూడా మన యొక్క ఇరాన్తో రిలేషన్స్ ఉన్నాయన్నమాట. మెసోపొటేమియన్ అనేది ఇరాన్కి సంబంధించిన ఆ పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి నాగరికత అని చెప్పేసి
అప్పటి నుంచి మన హిస్టారిక్గా ఉందన్నమాట. సో ఈ యొక్క మన భారతదేశానికి ఈ చేపర్ పోర్ట్ అనేది స్ట్రాటజిక్, ఎందుకంటే మనం పాకిస్తాన్ నుంచి మనం డీవియేట్ అవ్వాలి. పాకిస్తాన్ రూట్ కాకుండా మన సపరేట్ రూట్ అనేది మన సెంట్రల్ ఏషియాని మనం అంటే ఈ యొక్క యూరేషియాని మనం యాక్సెస్ చేయాలంటే ఉపయోగపడే విధంగా ఉండదన్నమాట. ఈ యొక్క కోస్ట్ అంటే ఇరాన్ అనేది కోస్ట్కి బాగా ట్రేడ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఏమవుతుంది, పాకిస్తాన్ సంబంధించిన గ్వాడర్ పోర్టుకి స్ట్రాటజిక్ కౌంటర్ అనమాట. ఆ పోర్టుతో మనం పని లేకుండా ఆ పోర్టును వదిలేసి మనం ఈ యొక్క ఇరాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క చహబర్ పోర్టును వాడుకోవచ్చు అనమాట. సో రీజన్స్ ఫర్ డిలేయింగ్ అంటే మన భారతదేశం యొక్క రైలు నిర్మాణం అనేది అక్కడ ఎందుకు డిలే అవుతుంది, రీజన్స్ ఏంటి అంటే దాని మీద ముఖ్యంగా 2004లో ఒకసారి ఇరాన్ మీద ఆంక్షలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 2003లో మనం ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పటికీ అంటే ఒప్పందం జరిగినప్పటికీ 2004లో జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క అంటే ఈ యొక్క ఒబామా టైంలో కొంతవరకు బాగున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క ట్రంప్ వచ్చాడో ఆ వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క శాంక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి అనమాట. సో 2018లో ఏమైంది, ఈ యొక్క యూఎస్ అనేది మళ్ళీ దాని మీద ఏంటి ఒక ఆంక్షలు అనేవి విధించడం వల్ల ఇండియాకు కొంతవరకు ఉపశమనం ఇచ్చిందనమాట. ఏది ఈ యొక్క మళ్ళీ ఆ ట్రేడ్ సంబంధించిన ట్రేడ్ కాదు, ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి. కానీ పూర్తిగా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఇండియా కంపెనీల మీద ఇండియాకు అనుమతి ఇచ్చినప్పటికి కూడా ఇండియాకు సంబంధించిన కంపెనీల మీద ఎక్కువ ఆధిపత్యం యూఎస్ చూపించడం వల్ల పూర్తిగా ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయిందనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సోషల్ గ్రీవెన్స్. ఎప్పుడైతే ఈ యొక్క చైనా ఫ్యాక్టర్ కనుక చూసుకుంటే ఇరాన్ అనేది ఈ డీల్లో ఏంటంటే 400 బిలియన్కి అంటే ఇరాన్కి 400 బిలియన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళ సహాయం చేసే విధంగా అంటే చహబర్ పోర్ట్ అని కాదు ఇరాన్కి $400 బిలియన్ యొక్క అమౌంట్ అనేది సహాయం చేసే విధంగా ట్రేడింగ్ అనేది వాళ్ళ ఒప్పందం జరిగిందనమాట. అప్పుడు ఒప్పందం జరగగానే ఏమైంది, మన భారతదేశంతో ఇంకా అవసరం లేదనిపించింది ఇరాన్కి. ఎందుకని వాళ్ళకి కావాల్సిన యొక్క మూలధనం అనేది చైనా నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు వద్దనుకున్నారు అనమాట, అవసరం లేదనుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, డిడ్ ఇండియా లూజ్ ఇన్ ఇరాన్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నుంచి మన భారతదేశం బయటకు వస్తుందా లేదా అంటే కరెక్ట్గా చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే నో ఆర్ ఎస్. ఎందుకు నో అంటున్నారంటే ఇప్పుడు ఇరాన్ అనేది మామూలుగా చూసుకుంటే ఈ యొక్క ఇండియా బెనిఫిట్స్ ఫ్రమ్ ఇరాన్ రైల్వే లైన్ అంటే ఒకవేళ ఆ యొక్క చహబర్ పోర్ట్ అనేది లేకపోతే ఈ యొక్క రైల్వే లైన్ మనం నిర్మించకపోయినా కానీ మన యొక్క వస్తువులు అనేవి ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం కొన్ని యొక్క ఒప్పందాల ప్రకారం అనేది ఆ చహబర్ పోర్ట్ని ఇండియా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ రైలు మార్గాన్ని మన భారతదేశం కూడా మన భారతదేశంలో వస్తువుల యొక్క విధానానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అందుకే నో అన్నాం. కానీ ఇక్కడ ఎస్ అని ఎందుకు చెప్తున్నామంటే మనం బయటకు వస్తే కనుక మనకు వచ్చే నష్టం ఏంటంటే మన భారతదేశం అనేది రిప్యుటేషన్, భారతదేశం అనేది ప్రపంచం ముందు ఒక బలహీనమైన దేశంగా అంటే అమెరికా యొక్క ఆంక్షలతో నిలిచిపోయే దేశంగా మన యొక్క రిప్యుటేషన్ అనేది అంటే పూర్తిగా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో యూనిలాటరల్ శాంక్షన్స్ అనేవి ఒక యూఎస్ ఇస్తే దాన్ని మన భారతదేశం కూడా ఆమోదించడం అవుతాం అనమాట. మన స్వయం ప్రతిపత్తి అనేది ఈ యొక్క సార్వభౌమత్వం స్వయం ప్రతిపత్తి మీద దెబ్బపడే అంశాలన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే చైనా అనేది ఆ యొక్క ఇరాన్ యొక్క పరివాహక ప్రాంతంలో దాని యొక్క ఏవైతే ఆధిపత్యం అనేది పెరిగిపోద్ది అనమాట, మన భారతదేశాన్ని మించిపోయే ఆధిపత్యం ఉంటుంది అనమాట. సో దీంతోపాటు ఏంటంటే మన భారతదేశానికి ఈ చహబర్ పోర్ట్ అనేది ఈ యొక్క ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ సంబంధించి ఫ్రెండ్షిప్ సంబంధించి ఒక పెద్ద అంశం అనమాట. ఈ రెండింటి దేశాలు బాగా రిలేషన్షిప్ అనేది స్నేహపూర్వకంగా ఉండాలంటే ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది అనమాట. అలాంటిది దెబ్బతింటుంది. దీంతోపాటు అంటే ఈ చహబర్ పోర్ట్ ఏమవుతుందంటే ఈ యొక్క యూఎస్కి చైనాకు జరుగుతున్నటువంటి ఈ యొక్క కోల్డ్ వార్కి ఒక ఆద్యం పోసే విధంగా అంటే ఆ యొక్క కోల్డ్ వార్లో ఇది ఒక సమిధిలాగా నాశనం అయిపోయే అవకాశం ఉందన్నమాట ఈ చహబర్ పోర్ట్ అనేది. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే తమిళనాడు రిలాక్సెస్ రోల్ ఫర్ సోలార్ పవర్డ్ పంప్ స్కీమ్స్ అంటే తమిళనాడు ఏం చేసిందంటే సోలార్ పవర్ పంప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని ఏవైతే ఆంక్షలు ఏవైతే ఇంకా తగ్గించిందన్నమాట, కొంత ఇంకా వాళ్ళకి ఉపశమనం అనేది కలిగించిందన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ యొక్క సోలార్ పవర్ పంప్స్ ఎందుకు తగ్గించారంటే వాళ్ళు ఫ్రీ కరెంట్ అనేది ఇస్తున్నారు రైతులకి. ఆ ఫ్రీ కరెంట్ని తగ్గించుకుంటే కనుక అంటే ఆ ఫ్రీ కరెంట్లో నుంచి అప్లికేషన్కి ఎవరైతే వెనక్కి తీసుకుంటారో ఆ అప్లికేషన్ తీసుకుంటే కనుక ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే స్కీమ్ ఒక ఉందో ప్రధానమంత్రి కిసాన్ యోజన, నెక్స్ట్ సురక్ష ఈవెంట్ ఉత్సవ్ మహాభియాన్ అనే ఒక స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించి మేము కొంచెం సపోర్ట్ ఇస్తాము, దాంట్లో ఏవైతే 70% సబ్సిడీ అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పారు. ఎందుకని వాళ్ళకు ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వలేక ఒకవేళ ఇది కనుక వచ్చిందనుకోండి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా కనుక ఆ పంపు సెట్లు కనుక నడిచినాయి అనుకోండి అక్కడ రాబోయే కాలంలో ఈ యొక్క కరెంటు యొక్క వాడకం అనేది తగ్గిపోతుంది. ఆ కరెంటు మీద కళకి వచ్చే యొక్క ఏదైతే ఆర్థికపరమైనటువంటి భారం ఉందో ఆ భారం కూడా పూర్తిగా తమిళనాడు ప్రభుత్వానికి తగ్గిపోద్ది అనమాట. సో దాంట్లో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే పిఎం కుసుమ్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఇవం ఉత్తమ్ మహాభియాన్ అనే యొక్క ఏదైతే ఉందో ఆ స్కీమ్ గురించి తెలుసుకుందాం. దీని ఎయిమ్ ఏంటంటే రాబోయే 2022కి 1.7 మిలియన్ల ఫార్మర్స్ అనేవాళ్ళు పూర్తిగా 26 GB అంటే ఏదైతే గిగావాట్ ఏదైతే ఉందో కెపాసిటీ అనేది యొక్క అంటే సోలార్ ఎనర్జీ ద్వారా ఈ కరెంట్ అనేది జనరేట్ చేయడం మన భారతదేశంలో దీని యొక్క టార్గెట్ అనమాట. సో దీన్ని ఎవరి కింద అన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే
కొత్త అంశం కింద దీంట్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంతో పాటు ఏంటంటే పూర్తిగా ఈ యొక్క పంట అనేది ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఎనర్జీ సప్లై అనేది ఈ యొక్క సోలార్ దాని రావాలా. దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క రైతులకి సస్టైనబుల్ యొక్క భారం తగ్గుతుంది, ఈ యొక్క పంట యొక్క అయ్యే ఖర్చు అనేది తగ్గుతుంది. సో వాళ్ళ ఆర్థికంగా ఎదిగే అవకాశం అనేది ఈ యొక్క రూరల్ ల్యాండ్ వాళ్ళకు ఉండే విధంగా కలిగించడం అనమాట. దీంట్లో ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఏబిసి అనే 3 కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాంపోనెంట్స్ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఏం ఏంటంటే ఒక 12,000 మెగావాట్ అనేది డీసెంట్రలైజ్డ్ గ్రూప్స్ అనమాట. అంటే గవర్నమెంట్ అనేది నిర్వహించదు, డీసెంట్రలైజ్డ్ గ్రూప్స్ అంటే ఇండివిజువల్ ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే ఆ లోకల్ పంచాయతీస్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ యొక్క ప్లాంట్లు అనే వాటిని ఏర్పాటు చేసుకుని ఆ ప్లాంట్ ద్వారా పవర్ అనేది తయారు చేయొచ్చు. ఆ పవర్ని ఎవరు కొంటారంటే ఎవరైతే ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకు ఏది సౌత్ సెంట్రల్ ఏదైతే ఉందో అలాంటి ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ అనేవి కొంటాయి అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా 500 కేవీ నుంచి అంటే కిలోవాట్ నుంచి 2 మెగావాట్ వరకు ఈ యొక్క ఇండివిజువల్ ఫార్మర్స్ అనేవాడు ఈ యొక్క ఏదైతే యొక్క విద్యుత్తుని తయారు చేయొచ్చు అనమాట. ఆ విద్యుత్తుని కూడా ఆ డిస్కంలే కొంటాయి అనమాట. నెక్స్ట్ మనం కాంపోనెంట్ బి కింద చూసుకుంటే ఏంటంటే మొత్తం 7.1 అంటే 17.50 లక్షల మంది యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క పంట భూముల్లో పూర్తిగా ఈ యొక్క సోలార్తో నడిచే ఈ యొక్క ఏవైతే పంపు సెట్లు ఉన్నాయో అవి 17.5 లక్షలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి ఇండివిజువల్ ఫార్మర్స్ అనేవాళ్ళు. సో ఇండివిజువల్ ఫార్మర్స్ ఒక్కొక్క యొక్క మోటార్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 7.5 హెచ్పి అనమాట. హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ను నడిపించుకునే విధంగా వాళ్ళ యొక్క సోలార్ పవర్ ప్లేట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇక కాంపోనెంట్ సి కింద మనం చూసుకుంటే కనుక ఈ యొక్క 10 lakh గ్రిడ్స్ అనేవి ఈ యొక్క సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ గ్రిడ్స్ ఏమైతే ఉంటాయో అంటే మనకు సర్ప్లస్ అంటే మనకు ఇంకా అవసరమైనటువంటి కన్నా ఎక్కువ పవర్ వచ్చిందనుకోండి అది ఈ యొక్క ఏవైతే డెస్కమ్లకు అమ్మడానికి అవకాశం ఉండే విధంగా తయారు చేయడం అనమాట. 10 lakh గ్రిడ్స్ అనేవి ఏర్పాటు చేస్తారనమాట. దీంతోపాటు ఏంటి అంటే 7.5 హెచ్పి యొక్క మోటార్ నడుస్తూనే అంతకన్నా ఎక్కువ వచ్చే వాటిని వీళ్ళు ఇండివిజువల్ ఫార్మర్స్ అనేవాళ్ళు వాళ్ళకి అమ్మాలన్నమాట డిస్కమ్స్కి. సో దీని ప్రకారం చూసుకుంటే బోత్ బి అండ్ సి యొక్క ఏవైతే ఈ కాంపోనెంట్స్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క 30% అంటే దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఫార్మర్లకి మనం పెట్టేదాచో దీంట్లో 30% అనేది సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అనమాట. ఈ యొక్క సెంట్రల్ అనేది పూర్తిగా వీళ్ళకి పెట్టుబడి పెట్టడానికి అంటే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే దాంట్లో కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పెట్టుబడులు పెడతాయి. ఇప్పుడు ఏమైంది కేంద్ర ప్రభుత్వం అనేది 30% అనేది ఈ యొక్క పెట్టుబడి అనేది పెడతారు అనమాట. అంటే వాళ్ళకి ఏదైతే ఉందో సబ్సిడీ అనేది ఇస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్ కింద ఏంటంటే 30% సబ్సిడీ ఇస్తుంది అనమాట. సో ఇంకా ఫార్మర్స్ అనేవాళ్ళు ఒక 40% కనుక పే చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా ఆ యొక్క పంపు సెట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే అంటే ఇప్పుడు దీంట్లో బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఫార్మర్స్కి బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఫార్మర్ కాంట్రిబ్యూషన్ కింద. సో ఇప్పుడు మనకు ఈ యొక్క హయ్యర్ సెంట్రల్ అసిస్టెన్స్ ఆఫ్ 50% ప్రొవైడ్ అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు అందరికీ 30% ఇచ్చి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 50% సబ్సిడీ మాత్రం ఇచ్చిందనమాట. ఏది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, సిక్కింకి, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్స్ ఇలాంటి ఎన్నో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వీటికి 50% అనేది ఈ యొక్క సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని ప్రకారం అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ యొక్క CO2 ఎమిషన్ తగ్గించవచ్చు. అంటే ఈ యొక్క బొగ్గు ద్వారా ఈ యొక్క కరెంట్ ఉత్పాదన కోసం ఏం చేస్తారంటే మనం బొగ్గును కానీ ఈ యొక్క శిలాజ ఇంధనాలు పెట్రోల్ డీజిల్ను వాడతాం అనమాట. వాటి ద్వారా వచ్చే ఈ యొక్క CO2 ఎమిషన్ అనేది తగ్గించవచ్చు. ఒక సంవత్సరంలో 27 మిలియన్ల టన్నుల అయినటువంటి CO2 ఎమిషన్ అనేది మన భారతదేశం నుంచి తగ్గించవచ్చు అనమాట. ఈ యొక్క కాంపోనెంట్ బి కింద ఏంటంటే 1.2 బిలియన్ లీటర్ ఆఫ్ డీజిల్ పర్ యానం. అంటే వీళ్ళేంటి ఈ యొక్క పంపు సెట్లు అనేవి కొంతమంది ఏంటంటే డీజిల్తో నడిపిస్తూ ఉంటారన్నమాట. అలాంటి దాని ప్రకారం 1.2 బిలియన్ లీటర్స్ ఆఫ్ డీజిల్ అనేది మనం సంవత్సరానికి వాడకం తగ్గుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆయిల్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు మన భారతదేశంలో ఆ యొక్క ఆయిల్ మీద కట్టే ఎక్స్పోర్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మనకు మిగులుదనంగా మిగిలిపోతుంది అనమాట. సో ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఈ యొక్క సోలార్ ప్లాంట్స్ బాగా డెవలప్ అయినాయి అనుకోండి, దాన్ని తయారు చేసే కంపెనీలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన భారతదేశానికి యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. రైతులకి ఇక ఉపయోగపడుతుంది, ఆ కంపెనీలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో బాగా ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దీంతోపాటు మన ప్రపంచ దేశాల ముందు 2050కి రెన్యూవబుల్ ఎనర్జీని వాడే దేశంగా మనం నిలబడాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ మనం చేరుకోవడానికి అవకాశం ఏర్పడే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే లావియాన్ డిజిటల్ సర్వీసెస్ ఈజ్ అంబిషియస్ సే ట్యాక్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క లావియాన్ డిజిటల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రొడక్ట్ అనేది మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసామనుకోండి, ఆ ఆన్లైన్లో సంబంధించిన ప్రొడక్షన్కి సంబంధించి ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 6% ఈక్వలైజేషన్ లేవీ అనే దాన్ని కొత్తగా ఒకదాన్ని తీసుకొచ్చారు. మనం ఆల్రెడీ ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం. అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ అనేది మన భారతదేశంలో తక్కువగా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన ఇంటర్నల్గా ఉన్నటువంటి మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు అనేవి ఆ అలాంటి ప్రొడక్ట్ను తయారు చేసే కంపెనీలు అనేవి
దెబ్బతింటాయి. ఎందుకని అక్కడ ప్రపంచ దేశాల్లో వాళ్ళకి సబ్సిడీ ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలు అవడం వల్ల, వాళ్ళ టెక్నాలజీ బాగా అందుబాటులో ఉండటం వల్ల ఆ వస్తువును తక్కువ తయారు చేయొచ్చు. ఆ తక్కువ వస్తువును మన యొక్క ఇండియాలో ఎక్కువ, అదే అలాంటి వస్తువు ఎక్కువ ఉండొచ్చు. అలాంటి తక్కువ వస్తువు మనం ఇండియా దిగుమతి చేసుకుందాం అనుకోండి, స్థానికంగా ఉన్న కంపెనీలు అనేవి దెబ్బతింటాయి అనమాట. సో అలా దెబ్బతినకుండా ఉండటం కోసం 6% ఈక్వలైజ్ లేవీ అనేదాన్ని ఒకసారి ఈక్వలైజేషన్ లేవీ అనేదాన్ని తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ఈ యొక్క 6% ఈక్వలైజేషన్ లేవీ అని మనం పెట్టామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన యొక్క ప్రొడక్ట్తో సమానంగా వాటి రేట్లు ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన భారతీయ స్వదేశంలో ఉన్నటువంటి ఏవైతే యొక్క ప్రొడక్ట్ అనేది దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట, ఒకసారి చూద్దాం. సో దీనికి ఈక్వలైజేషన్ లేవీ కింద అనేది ఈ యొక్క ఫైనాన్స్ యాక్ట్ అనేది 2016లో చేయడం జరిగిందనమాట. సో దీన్ని చూసుకుంటే ఈ యొక్క డిజిటల్ సర్వీస్ ట్యాక్సెస్ ప్రకారం మనం చూస్తే కనుక ఈ యొక్క ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ కమర్షియల్ ఎంటిటీస్ అంటే మన భారతదేశంలో కంపెనీలు కాకుండా వేరే దేశాల్లో ఉన్న కంపెనీలు కనుక అవి కనుక మన భారతదేశంలో ఏవైనా కానీ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఈ యొక్క వస్తువులను అమ్మితే వాటి మీద మాత్రమే ఈ ట్యాక్స్ వేయడం జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే సెక్షన్ 164 కింద ఈక్వలైజేషన్ లెవీ అనేది ఈ ట్యాక్స్లో కలపడం జరిగిందనమాట. దీన్ని ఎవరు చేశారంటే ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ అనేవాళ్ళు ఏవైతే ఉన్నా అంటే ఆన్లైన్ ద్వారా ఏవైతే ఈ కామర్స్ ద్వారా మనం కొంటామో, సప్లై సర్వీస్ ద్వారా కొంటామో అలాంటి వస్తువులకు మాత్రమే ఈ యొక్క సప్లై అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క సెక్షన్ 165 కింద మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ క్యారీయింగ్ ద బిజినెస్ ఆర్ పర్ఫార్మెన్స్ అంటే ఈ యొక్క సెక్షన్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే మన భారతదేశంలోనే ఉంటూ మన భారతదేశంలోనే బిజినెస్ చేసి ఎవరైతే ఉంటాడో వాడికి వర్తిస్తుంది. ఏ నాన్ రెసిడెన్స్ హ్యావింగ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా ఒకవేళ మన భారతదేశంలో లేకపోయినా వేరే దేశంలో ఉన్నవాడు మన భారతదేశంలో అక్కడ ఒక కంపెనీ నిర్మించి అక్కడే భారతదేశంలోనే ప్రొడక్ట్ అనేది తయారు చేస్తున్నాను అనుకోండి, అలాంటి వాడి మీద కూడా ఈ యొక్క చట్టం అనేది వర్తించదు అనమాట. కానీ ఈ చట్టం ఎవరి మీద వర్తిస్తుంది అంటే మన భారతదేశంలో లేకుండా నాన్ రెసిడెంట్ అయ్యి ఉండి వేరే దేశాల్లో కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ మన భారతదేశానికి అమ్మిన వాళ్ళు మాత్రమే అలాంటి వాటిలో మాత్రమే ఇదే ఈ యొక్క ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ 165A కింద కూడా కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో ఇండియా అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరంటే సేమ్ అవే అనమాట. సో ఈక్వలైజేషన్ లేవీ అనేది అండర్ సబ్సెక్షన్ 1 కింద షెల్ నాట్ బి ఛార్జ్ ఎవరు అంటే ఈ కామర్స్ ఆపరేటర్ మేకింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఏ ఫెసిలిటీస్ ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ యాజ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మన భారతదేశంలో ఏవైనా కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందనుకోండి ఈ కామర్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఈ యొక్క లేవీ అనేది ఉండదన్నమాట. వేరే ఈక్వలైజేషన్ లేవీ ఈజ్ లివబుల్ అండర్ ద సెక్షన్ 165. ఈ యొక్క ఈక్వలైజేషన్ లేవీ అనేది 165 చట్టం కిందనే ఉంటుంది అని చెప్పారనమాట. సో స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ అనే కనుక చూసుకుంటే ఇక సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే మన భారతదేశంలో ఏవైనా సరే మన భారతీయ కంపెనీలు కాకుండా వేరే దేశానికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ అమ్ముకోవడానికి కూడా వాళ్ళు కూడా ఇప్పుడు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఇప్పుడు ఏవైనా ఉన్నాయి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మన భారతదేశంలో అమ్ముకుంటున్నారు. సో అలాంటి కంపెనీలు అంటే మన వాటికి ఎగ్జాంపుల్ అని కాదు, అలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో వాటి యొక్క ఆర్గనైజేషన్ లేకుండా అలాంటి వాళ్ళు యాడ్స్ అమ్ముకునే వాళ్ళ మీద కూడా ఈ యొక్క ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కామర్స్ ఆపరేటర్ ఈజ్ యాన్ నాన్ రెసిడెంట్ సేమ్ అదేనండి. నాన్ రెసిడెంట్ అయితే కనుక వాడి మీద ఖచ్చితంగా ఈ యొక్క ఉంటుంది అనమాట. సో దీని మీద ఈ సంబంధించినటువంటి ఈ యొక్క చట్టానికి సంబంధించిన ఆందోళన ఏంటో చూద్దాం. ద యాక్ట్ షుడ్ క్లియర్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ డిజిటల్ గూడ్స్ సర్వీస్ అండ్ సర్వీస్ సప్లైడ్ యూజింగ్ ద డిజిటల్ మీడియం యాజ్ ఏ మోడ్ ఆఫ్ డెలివరీ. అంటే ఇప్పుడు ఇక్కడ గూడ్స్కు సంబంధించినటువంటి సరైనటువంటి క్లారిటీ లేదనమాట. వేటి మీద వేస్తారు వేటి మీద వేయరు. డిజిటల్ గూడ్స్ సర్వీసెస్ గూడ్స్ అండ్ సర్వీస్ సప్లైడ్ యూజింగ్ ద డిజిటల్ మీడియం అనే దాని గురించి సరైనటువంటి క్లారిటీ కానీ డెలివరీకి సంబంధించిన మోడ్ ఆఫ్ డెలివరీ అనేది సరిగ్గా లేదనమాట. సో దానిలో మీరు ఇంకా సరైనటువంటి క్లారిటీ తీసుకొచ్చి అంటే ఏ వస్తువుల మీద ట్యాక్స్ వేస్తారో అనే క్లారిటీ అనేది కావాలన్నమాట. సో మనం ఇంకా నెక్స్ట్ మనకు ఒక కొత్తగా ఈరోజు న్యూస్లో మనం చూసుకున్నామండి. కూర్మా అనే ఒక యాప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఒక అప్లికేషన్ అనేది వచ్చింది. ఆ అప్లికేషన్ దేనికి సంబంధించింది అంటే పూర్తిగా ఈ యొక్క టార్టైల్స్ అంటే ఏవైతే ఉన్నాయో టర్టైల్స్ కావచ్చు ఈ యొక్క తాబేళ్లను సంరక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక అప్లికేషన్ అనమాట. వెబ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. ఏవైనా కానీ రెస్క్యూలో ఉన్న దానికి సంబంధించి అంటే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ టర్టైల్స్. సో దానికి సంబంధించి మొబైల్ బేస్డ్ అప్లికేషన్ ఎయిమ్డ్ ఎట్ టర్టైల్ కన్జర్వేషన్ కోసం అంటే వాటిని కాపాడటం కోసం. దీన్ని ఎవరు డెవలప్ చేశారో డెవలప్డ్ బై ఇండియన్ టర్టైల్ కన్వర్జేషన్ యాక్షన్ నెట్వర్క్ ITCAN అనే వాళ్ళు దీని యొక్క ఎవరి కొలాబరేషన్తో టర్టైల్ సర్వైవల్ అలయన్స్ ఇండియా అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే వాళ్ళ యొక్క ఇద్దరి ఆ యొక్క భాగస్వామ్యంతో అది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీంతోపాటు మనం కొన్ని చేసుకోవాలా. స్ట్రైప్స్ అనే వాటికి చూసుకుంటే ఇది దేనికి సంబంధించిందంటే టైగర్ సంబంధించిందనమాట. టైగర్ని కాపాడటం కోసం వాటి ప్రొటెక్షన్ కోసం ఎకాలజీ కోసం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనికోసం ఏంటి సర్వేలెన్స్ అంటే ఈ యొక్క పులుల మీద పర్యవేక్షణ ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క యాప్ అనే దాన్ని అప్లికేషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారం దీన్ని దాంతోపాటు వైల్డ్ లైఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో
దాని ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ గ్రాన్ వాచ్ అనే ఒక యాప్ అనేది చూసుకుంటే కనుక మన ఫారెస్ట్రీకి ప్లాంటేషన్ సంబంధించిందనమాట. సో దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ కన్సర్వేటివ్ ఏవైతే ఉందో ఆ మినిస్ట్రీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అనేది ఈ గ్రీన్ వాచ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం ఇదే ఈ యొక్క మొబైల్ యాప్ అనేది కూర్మా అనే మొబైల్ యాప్ అనేది మార్నింగ్ మనం ఈరోజు పేజీలో ఒక న్యూస్ ఆర్టికల్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గవర్నమెంట్ ఓపెన్స్ అప్ ఎన్డీఆర్ఎఫ్ ఫర్ ఇండివిజువల్ డొనేషన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు డొనేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు ఇస్తుంది ఏదైనా కానీ విపత్తు జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దీంట్లో మొత్తం ఏంటంటే ఇది సెక్షన్ 46 కింద 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏవైతే కలామిటీస్ మన భారతదేశంలో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ కింద అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం యొక్క ఫండ్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సైక్లోన్స్ కావచ్చు, డ్రౌట్స్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ ఇవన్నీ మనకు తెలుసు కదా. వేటి మనకు అంటే ఆకస్మికంగా ఏదైనా కానీ నష్టాన్ని కలిగించినప్పటికీ కలిగించిన ఏవైతే అంశాలు ఉంటాయో ఎక్కువగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిన వాటిని అన్నీ కూడా మనం డిజాస్టర్స్ అంటాం, వినాశనాలు, విపత్తులు అంటాం అనమాట. అలాంటి అన్నీ కూడా పెస్ట్ అటాక్స్, ఇప్పుడు మనం కనుక లోకోస్ట్ అటాక్ ఉంది అది కూడా మనం డిజాస్టర్ కింద చూస్తాం అనమాట. సో మార్చి 2020లో ఈ కోవిడ్-19 కూడా నోటిఫైడ్ ఏమన్నా డిజాస్టర్ అన్నారు. సో దీనికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్కి కొంతవరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు సహకారం చేసిందనమాట. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఫండ్స్ అనేవి ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఏవైతే ప్రభావితమైనటువంటి రాష్ట్రాలు కలామిటీస్ వల్ల కానీ తర్వాత సివియర్ నేచర్ ఎఫెక్ట్ వల్ల కానీ ఏవైతే ఇబ్బంది పడిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్గా ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళకు సహాయం చేయడానికి డబ్బు పరంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఏవైతే లాస్ ప్రకారం వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి కొన్ని గ్రాంట్లు, పరిమితులు అంటే ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు అనేవి వాళ్ళకు ఉపశమనాలు కలిగించడం కూడా జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చిన మన న్యూస్ ప్రకారం దీంట్లో ఏంటి అంటే ఇక్కడ 46(1)(b) కింద ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ అనేవాళ్ళు ఇంతకుముందు ఇండివిజువల్ పర్సన్స్ అనేవాళ్ళు దీంట్లో ఫండింగ్లో ఏం డబ్బులు వేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం ఎవరైనా కానీ వేయాలి అనుకుంటే దాంట్లో డైరెక్ట్గా ఫండ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో ఈ అనేవి ఆన్లైన్ మోడ్లో వేయచ్చు, ఆన్లైన్ మోడ్లో వేయచ్చు, ఫిజికల్ మోడ్లో వేయచ్చు, లేకపోతే ఏవైనా ఫేవర్గా అయినటువంటి ఏమైనా అథారిటీస్ ఏమైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది అందజేయచ్చు అనమాట. సో ఈ యొక్క ఎవరి కింద ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ అనేది ఉంటుందన్నమాట. నేషనల్ డిజాస్టర్ అంటే ఈ యొక్క బిల్స్ అన్నీ కూడా వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క డబ్బులు ఫండింగ్ అంతా కూడా వాళ్ళే మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. మానిటర్ కంప్లైన్స్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క పూర్తిగా ఎవరు మానిటర్ చేస్తారంటే హోమ్ మినిస్టర్ వాళ్ళే మానిటర్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి లెక్కలు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క లెక్కలు ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు అయినాయి, ఎంత జమ అయినాయి అనే అమౌంట్ అంతా కూడా ఈ యొక్క కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ అనేవాళ్ళు చూస్తారనమాట. సో దీని మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. సో ఈ యొక్క చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎవరైతే ఈ యొక్క అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరి కింద ఉంటుందంటే చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనే వాళ్ళ కింద ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఫండింగ్ అనేది పూర్తిగా అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు మన యొక్క డిస్కషన్ అయిపోయిందండి. సో ఈరోజు మనం ఇంకా క్వశ్చన్స్ చూసుకుంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసుకుంటే మనం ఫస్ట్ దగ్గర నుంచి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెక్ చేస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ with reference to the India's decision to levy an equalization tax of 6% on online advertisement services offered by non-resident entities, which of the following statements is correct? Is correct అని అడిగాడు. It is introduced as part of the Income Tax Act. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద ఇది ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు. కానీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కిందకి రాలేదు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది కాదు. సో రెసిడెంట్ ఎంటిటీ దట్ ఆఫర్స్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఇన్ ఇండియా కెన్ క్లెయిమ్ ఏ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ దేర్ హోమ్ కంట్రీ అండర్ ద డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే ఈ డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అనేది దీంట్లో ఏమీ లేదు, ఇది కెనాట్ అనమాట, కెన్ కాదు, కెనాట్ క్లెయిమ్ అనమాట. సో ఇది కూడా తప్పే. సో మనకేంటి వాడు కరెక్ట్ అనేది అడిగాడు వాడు. సో నైదర్ 1 nor 2 రెండు కరెక్ట్ కాదు. సో మనం నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ మనం చూస్తే కనుక ఈ కూర్మా అనే దానికి ఆల్రెడీ చెప్పుకున్నాము. కూర్మా అవతారం అనేది మనం విష్ణుమూర్తి అవతారం కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. కూర్మా అవతారం అనేది కూర్మా యాప్ అనేది మనం కనుక రిలేటెడ్ ఏంటంటే ఈ యొక్క తాబేలుకు సంబంధించినటువంటి రిలేటెడ్ అనమాట. సో నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ మనం చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష యువం ఉత్సాహ మహాభియాన్ అనే యొక్క ఏదైతే స్కీమ్ ఉందో
పిఎం కుసుమ్ అనే స్కీమ్ కింద మనం చూస్తే కనుక ఇట్ ఎయిమ్స్ టు ఇన్స్టాల్ సోలార్ పంప్స్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూవబుల్ పవర్ ప్లాంట్ టార్గెటింగ్ 26 gigawatt కెపాసిటీ 1.7 million ఫార్మర్స్ బై 2022. కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా. తర్వాత అండర్ ద వన్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఇండివిజువల్స్ మనం 3 కాంపోనెంట్స్ చెప్పుకున్నాం, ఏబిసి అనే 3 కాంపోనెంట్స్ చెప్పుకున్నాం. ఒక కాంపోనెంట్ కింద ఏంటంటే 75 మెగా ఏది హార్స్ పవర్ ఉన్నటువంటి ఏదైతే పంపు సెట్లు అనేవి ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కాంపోనెంట్ బి కింద, ఇది కరెక్టే. సో ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అంతే కదా, ఇది ఎవరికి స్కీమ్ కింద ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరుగుద్ది అనమాట. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్ అడిగాడు కాబట్టి 1, 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఇరాన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనమాట. ద కాస్పియన్ సీ ఈజ్ లొకేటెడ్ నార్త్ టు ఇరాన్ అండ్ వెస్ట్ టు తుర్క్మెనిస్తాన్. ఈ యొక్క కాస్పియన్ సీ అనేది ఇది మన ఇరాన్కి నార్త్లోనే ఉంది, కరెక్టే. తర్వాత తుర్క్మెనిస్తాన్కి ఇది ఎక్కడ ఉంది అంటే వెస్ట్లో ఉంది. ఇది వెస్ట్ అంటే పశ్చిమంలో ఉంది, ఇది కరెక్టే. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఉన్న ఒక మ్యాప్ ప్రకారం చూస్తే కరెక్టే. నెక్స్ట్, ఇరాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ హ్యాజ్ అ మ్యారిటైమ్ బోర్డర్ విత్ అ కాస్పియన్ సీ. అసలు ఇక్కడ ఉజ్బెకిస్తాన్ మనం చూసుకుంటే ఇది ల్యాండ్ లాక్డ్ ఏరియా. అంటే ల్యాండ్ లాక్డ్ ఏరియా అంటే దాని చుట్టూ అనేది సముద్రం యొక్క కనెక్టివిటీ లేకపోతే దాన్ని ల్యాండ్ లాక్డ్ ఏరియా అంటాం. సో కాస్పియన్ సీకి దీనికి సంబంధం లేదు. సో ఇది రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్, ఇరాన్ షేర్స్ ఆ ల్యాండ్ బోర్డర్ విత్ కువైట్. మనం ఇరాన్ ఇక్కడ ఉంది, కువైట్ ఏమో ఇక్కడ ఉంది. కువైట్కి ఇక్కడ ఏంటంటే పర్షియన్ గల్ఫ్ అనేది ఉందన్నమాట. మనం చూస్తే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంది మధ్యలో, కువైట్కి ఇరాన్కి బార్డర్ అనేది లేదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షనే. మనకు ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ కింద ఈ యొక్క ఏదైతే ఉందో గల్ఫ్ కమ్యూనిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కనుక సౌదీ అరేబియా, యుఏఈ, నెక్స్ట్ బెహరాన్ ఒకటి, కువైట్ ఒకటి, ఒమర్, ఖతార్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా, తర్వాత యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ఉంది, యునైటెడ్ యుఏఈ అనేది. నెక్స్ట్ మన కువైట్, తర్వాత యెమన్ ఒకటి, ఒమన్ ఒకటి, ఈ యొక్క యెమన్, నెక్స్ట్ ఒమన్, ఖతార్, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలన్నమాట. ఈ యొక్క జీసీసీ కంట్రీస్ గ్రూప్స్లో భాగాలన్నమాట. సో ఇదండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.